సినీ ప్రేక్షకులు ఎప్పుడు హీరోయిజాన్నే కోరుకుంటారు. అందులోనూ పోలీస్ ఆఫీసర్ల పాత్రలో చూపే హీరోయిజం అంటే పాడి చేస్తారు. ఒక సాయి కుమార్, ఒక రాజశేఖర్, ఒక బాలకృష్ణ, ఆనాటి ఎన్టీఆర్ ఇలా పోలీస్ ఆఫీసర్ పాత్రలకు జీవం పోశారు. కానీ ఈ మధ్య కొన్ని సినిమాల్లో మాత్రం పోలీసులను ఎందుకు పనికిరాని వాజమ్మలుగా చూపిస్తూ ప్రేక్షకులు ఉండే ఇమేజ్ ను మార్చే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఆ టాక్ ను మార్చాలనుకున్నారో ఏమో గానీ అటు ఆంధ్రాలో గానీ ఇటు తెలంగాణలో గానీ పోలీసులు తమ టోపీలు సర్దుకుంటున్నారట, లాఠీలను బిగించేస్తున్నారట. అలాంటి ఘటనలు ఒకదాని వెంట ఒకటి సీరియల్ కన్నా స్పీడ్ గా మీడియా కెమెరాలకు చిక్కుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చెలరేగిపోతున్న పోలీసులు, కర్తవ్య నిర్వహణలో దుమ్మురేపుతున్న ఖాకీలు, సుదర్శన్ రెడ్డి అరెస్ట్ తో మంచి రోజులు వచ్చినట్టేనా? పోలీసుల పవర్ ఏంటో మనుషులో కాదు, అది వేసుకున్న డ్రెస్లోనే కనిపిస్తుంది. అమాయకుల మీద రెచ్చిపోయి అధికారులను పీక్కు తినే కొందరు రాబందులను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లు ఎలా దారికి తెచ్చారో అనేక సినిమాల్లో చూసాం. అలాంటి ఓ సినిమానే 1990లో వచ్చిన అంకుశం. అందులో విలన్ రామిరెడ్డిని పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉన్న రాజశేఖర్ రోడ్డు మీదకు ఎలా కొట్టుకుంటూ తీసుకెళ్తాడో చూసిన ప్రేక్షకులు ఈలల మీద ఈలలు వేసి ఎంజాయ్ చేశారు. పోలీస్ ఆఫీసర్ అంటే అలా ఉండాలి, ఇప్పుడు కుదిరిందాన్ని రోగం అంటూ రామిరెడ్డి మీద తమ అక్కసినంతా వెలగక్కారు ఆనాటి ప్రేక్షకులు. సరిగ్గా ఆనాటి అంకుశం లాంటి దృశ్యమే తాజాగా ఏపీలో కనిపించింది. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైఎస్ఆర్సీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డి విచక్షణ రహితంగా దాడి చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. ఎస్సీ వర్గానికి చెందిన ఓ ప్రభుత్వాధికారిని సుదర్శన్ రెడ్డి అతి దారుణంగా పరాభవించారు. సినిమాలో కూడా చూపించని విధంగా తన పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. దీనిపై ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమైంది. అటు ప్రభుత్వంలోని పెద్దలు కూడా నివ్వెరపోయారు. ఇలాంటి ఘటనలు ఇకపై తలెత్తకుండా ఉండాలన్న సంకల్పం పోలీసుల్లో కలిగిందో ఏమో తెలియదు కానీ కొండారెడ్డి అనే స్థానిక సీఐ కట్టలు తెగిన ఆవేశంతో సుదర్శన్ రెడ్డిని ఏడాపెడ చెంపలు వాయిస్తూ చొక్కా పట్టి లాక్కెళ్తూ స్టేషన్ కు తీసుకెళ్లిన ఘటన సోషల్ మీడియాలో, జనరల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన అంకుశం సినిమాలో రాజశేఖర్, రామిరెడ్డిల దృశ్యాన్ని తలపిస్తోందన్న కామెంట్స్ తీవ్రంగా వినిపిస్తున్నాయి. గాలివీడు మండలం ప్రభుత్వ కార్యాలయంలో అనధికార హోదా అనుభవించాలని చూసిన సుదర్శన్ రెడ్డికి అడ్డు చెప్పినందుకే ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడికి పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో నిందితుడు సుదర్శన్ రెడ్డిని ప్రజల ముందే చొక్కా పట్టుకుని పోలీసు అధికారి ఈడ్చుకెళ్లి జీబులో లాక్కెళ్లడాన్ని ప్రజలు చప్పటతో స్వాగతిస్తున్నారు. పోలీసు అధికారులు ఇంత ధైర్యంగా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తం 20 మంది తనపై దాడి చేశారని బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు మిగిలిన వైసీపీ మద్దతుదారుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి వైసీపీ పాలనలో అధికారులను బెదిరించి ఇష్టారాజ్యంగా పనులు చేయించుకున్నాడనే ఆరోపణలున్నాయి. ఆ విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలా కొందరు ఫ్యాక్షన్ లక్షణాలు కలిగిన నాయకులదే హవా నడుస్తోంది. వారి అరాచకాలను చూసి సామాన్య ప్రజలు సైలెన్స్ గా లోలోనే కుమిలిపోవడం, అటు రాజకీయ నాయకులేమో లోపాయికారిగా అవగాహన కుదుర్చుకోవడం నడుస్తున్నాయి. ఇంకా రాయలసీమ జిల్లాలో అయితే ఇలాంటి అరాచకాలకు ఇప్పటికే బ్రేకులు పడలేదనే వాదన ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు మరోసారి వెలుగు చూసింది. మరి తాజా ఘటనతో పోలీసులు తమ అసలు రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని అచ్చంగా కొండారెడ్డిలాగే బిహేవ్ చేస్తారా, సామాన్య ప్రజలతో చప్పట్లు కొట్టించుకుంటారా అనే ఆసక్తికరమైన వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో కొండారెడ్డి లాంటి అప్పుడప్పుడు తారసపడ్డట్టే ఇదే డిపార్ట్మెంట్లో నకిలీ ఐపీఎస్లు కూడా అక్కడక్కడ హల్చల్ చేస్తున్నారు. వీరి ఉనికి ఎలా ఉందంటే మీరు అసలైన సింహాలేనా అని అసలైన పోలీస్ ఆఫీసర్లను సవాల్ చేస్తున్నట్టుందంటారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు. అక్కడ గిరిజనులతో మమేకమయ్యారు. వారి జీవన స్థితిగతులను ఆరా తీశారు. వారి రాకపోకలు, కష్టాలు, కన్నీళ్లు వంటి అంశాలను ఎంక్వైరీ చేశారు. వారికి రోడ్ కనెక్టివిటీ లేకపోవడంపై పవన్ ఓ రకంగా చెల్లించిపోయారనే చెప్పాలి. అయితే అత్యంత సున్నితమైన ప్రాంతంగా, మావోయిస్టుల ప్రభావం ఉండే ప్రాంతంగా మన్యం గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పవన్ పర్యటనలో ఓ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ వార్త తీవ్రమైన కలకలం రేపింది. ఆ నకిలీ ఐపీఎస్ ను సూర్యప్రకాష్ గా గుర్తించారు పోలీసులు. కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కు తరలించడం వరకు బానే ఉన్నా ఏకంగా పోలీస్ డ్రెస్ లో హల్చల్ చేయడం, పోలీసులతో కలిసి డ్యూటీలో పాల్గొనడం, ఎవరికి అనుమానం రాకుండా వ్యవహరించడం వంటి అంశాలని కలకలం రేపుతున్నాయి. అంతేకాదు పోలీసుల పనితీరునే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఇదే విషయంపై పవన్ గాలివీడు ఘటన సందర్భంగా స్పందించిన తీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో పేర్కొన్న జాడ్యాన్ని పట్టి చూపుతుందంటున్నారు. తన గురించి తనకేం జరిగినా బాధ లేదని, అదంతా డీజీపీ చూసుకుంటారని బంతిని కాకిల కోర్టులోకి నెట్టేశారు. దీంతో రాజకీయ నాయకులకే సరైన రక్షణ కల్పించకపోతే యావత్ పోలీస్ వ్యవస్థకే అవమానకరమనే భావన కాకిలో వ్యక్తమవుతుంది. అటు ప్రజల్లోనూ చులకనైపోతామన్న ఫీలింగ్ కనిపిస్తోందట.
అటు గాలివీడు ఘటన కూడా పోలీసుల ఉనికికే ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని తల్లి ఎంపీపీ అయినంత మాత్రాన తాను అనుకున్నట్టుగా సాగాలనే ఆధిపత్య స్వభావం ఏ రకంగా ప్రజాస్వామ్యం అవుతుందనేది ఇప్పుడు నిర్వచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక మండలాధికారి విషయంలోనే అదుపు తప్పిన రాజకీయ నాయకులు ఆంబూతుల్లో ప్రవర్తిస్తే ఇక సామాన్యులను వారు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, రోజుకు ఎంతమందిని వేధిస్తున్నారు, అసలు ఎంతమంది బాధితులు నిర్భయంగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు అనేది ఏపీ పాలకులు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసు అధికారుల బదిలీల విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. అప్పటి వరకు ఎంతో అనుకూలమైన ప్లేస్ లో ఉంటూ డబ్బు సంపాదన మీదనే దృష్టి పెట్టి కొన్ని ప్రత్యేకమైన పట్టణాలకే పోస్టింగ్లు కావాలని పంతం పట్టిన పోలీస్ బాసులే కాక రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖల అధికారులు కూడా తీవ్రమైన పైరవి చేసుకున్నట్టు వార్తలొచ్చాయి. తాము అడిగిన చోటుకు పోస్టింగ్ ఇస్తే లేదా తాము ఉన్న చోటు నుంచి కదపకపోతే 50 లక్షల నుంచి 2 కోట్లైన ముట్ట చెప్పుకునే అధికారుల గురించి విని ఏపీ ప్రజానికం నివ్వెరపోయింది. అందులో గ్రామాధికారులైన వీఆర్ఓలు కూడా ఉండడం చూస్తే ఏపీలో లంచవతారుల హవా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు విశ్లేషకులు. ఏపీలో కూటమి సర్కార్ పగ్గాలు చేపట్టి 6 నెలలు దాటింది. అటు వైసీపీ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. మరి జగన్ హయాంలో పరిపాలన పూర్తిగా పడకేస్తుందని, ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలే రాజ్యమేలాయని, ఇకపై అలాంటి వారికి ఛాన్స్ లేదని చెబుతూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే అంశాన్ని మరింత బలంగా వినిపిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాంటి అరాచకాలు జరగకుండా పాలన పారదర్శకంగా ఉండాలంటే ఏం చేస్తారు, కాకి బాసులను ప్రభుత్వ అధికారులను ఎలా దారికి తెచ్చుకుంటారు అనేది అత్యంత కీలకంగా మారుతుంది. 2024లో పగ్గాలు చేపట్టిన కూటమి సర్కార్ 2025లో లైన్ క్లియర్ చేసుకోకపోతే మిగతా అంశాలపై దృష్టి పెట్టడం కష్టమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ఆ దిశగా ప్రయత్నాలు మొదలవుతాయా?